మై డియర్ ఫ్రెండ్స్, మార్నింగే ఈ వెరైటీ దోశలను మీకు చూపిస్తున్నాను చూడండి. ఇందులో మరి ఒక గ్లాస్ మినప్పప్పు, ఒక గ్లాసు జొన్నలు, హాఫ్ గ్లాసు కొర్రలు వేసి నానబెట్టేసి చక్కగా మిక్సీ పట్టేసాము. ఇది మరి మినప్పప్పులో ఉండేటటువంటి పోషక విలువలు కొన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. మినప్పప్పులో మరి కీళ్ళవాతం ఉన్నవాళ్ళు, ఆర్థరైటిస్తో బాధపడుతున్న వాళ్ళు, తర్వాత ఎముకలు బలంగా దృఢంగా మారడానికి ఇవి బాగా తోడ్పడతాయి మినప్పప్పు. అండ్ పొటాషియం పిట్స్ పదార్థాలతో గుండె జబ్బులను నివారించవచ్చు. ఇందులో మరి ఎంతో మరి కాంప్లెక్స్ B1, B3, Bతో పాటు విటమిన్ C ఇవన్నీ కూడా దీనిలో ఉంటాయి. కాబట్టి మనం ప్రతిదినము ఈ మినుములతో కావలసినటువంటి దోశలు కానీ, ఇడ్లీ కానీ, వడ కానీ తీసుకుంటూ ఉంటారు చాలామంది. దాంతోపాటు చక్కటి ఎక్సర్సైజ్ కూడా చేయాలి సుమా. ఇందులో కొర్రలు వేశాను. ఈ కొర్రలు ఏంటంటే వెయిట్ లాస్లో బాగా ఉపయోగపడతాయి. దీనికి కాంబినేషన్గా చట్నీ చేశాను. ఈ చట్నీలో పచ్చి కొబ్బరి, నువ్వులు అండ్ కొంచెం మెంతులు, జీలకర్ర, వెల్లుల్లి, కొత్తిమీర వేసి మిక్సీ పట్టేశాను. చాలా టేస్టీగా ఉంది, చాలా టేస్టీగా ఉంది. ఈ దోశలు ఇలా తినడం వల్ల మెయిన్ షుగర్ పేషెంట్స్కి షుగర్ కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే ఇందులో రైస్ కలవలేదు, మినప్పప్పు, పచ్చజొన్నలు, కొర్రలు వేశాను. కొర్రలు వెయిట్ లాస్కి మరి ఇవి చాలా యూజ్ అవుతాయి. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. నా వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.